మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి వారికి జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వివరణ పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది 21 నుంచి 31వ తారీఖు వరకు? మకర రాశి వారికి ప్రధానంగా గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉందము. అక్టోబర్ 31వ తారీఖు వరకు తలిచినటువంటి పనులన్నీ కూడాను సజావుగా సాగుతాయి, ఇబ్బందులు పడకుండా. ఎందుకు? గురువు మారాడు కాబట్టి. తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతకరీత్యా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్టాక్స్ మార్కెట్లో పెట్టేటువంటి వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు ఏది పెట్టినా అధిక ఆదాయం అనేటువంటిది వచ్చే అవకాశాలు గ్రహ సంచార ప్రభావంలో కలుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆలోచన చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. అంటే అందరూ ఆలోచన లేకుండా గుడ్డిగా చేస్తారని కాదు. పర్టికులర్లీ ఈ రాశి వాళ్ళు ఏది ఆలోచిస్తారో అంటే వాళ్ళకి యోగం కలిగించేదే వీళ్ళ ఆలోచనలు తడుతాయి. వాళ్ళకి ఏదైతే కలిసి వస్తుందో ఆ కలిసి రావడానికి గల ఆలోచనలు వీరికి తట్టి తద్వారా కార్యరూపణ దాల్చి వాళ్ళకి యోగం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ ఏలిన నాటి శని దోషం పోయింది అని చెప్పి కాస్త ఊరట పడ్డారు. కానీ శని మళ్ళీ 27వ తారీఖు రోజున వక్రీకరించినటువంటి కారణం చేత ఆ యొక్క కొంత ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయి. ఏలినాడు శని ప్రభావంలో కొంత ఉంటారు. ఇది డిసెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఇది కనబడుతుంది. కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ, లేదా అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు తరచూ జరుగుతున్నాం. తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అన్నిటికంటే ధనపరంగా చాలా జాగ్రత్త పడమని సూచిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అనుకూలంగా ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇంకా ప్రధానంగా వాక్కుని అదుపులో పెట్టుకోండి. ఇంతకుముందు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. ఇక నుంచి ఇంతకుముందు వేరు, ఇక నుంచి వేరు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త వాక్కుని అదుపులో పెట్టుకుంటే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామి నుంచి ఊహించని స్పందన, అంటే మంచి స్పందనే. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే జీవిత భాగస్వామి కానీ, ప్రేమికులు కానీ వెన్నంటి ఉంటారు. కష్ట సమయంలో వీళ్ళకి వెన్నంటి ఉండడం ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇప్పుడు చేసుకున్నటువంటి గ్రహ సంచార ప్రభావం అదృష్టం. కాబట్టి మంచి జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుజగ్రహ సంచారమే అనుకూలంగా లేదు కాబట్టి తోటి వారితో ఎప్పుడు కూడా కాస్త అనవసరమైన వాగ్వివాదాలు జరుగుతాయి. ఇప్పుడు శని ప్రభావంలో కుటుంబ పరంగానే అనుకున్నాం, కానీ అది మితిమీరి కుజగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సంబంధించినటువంటి ఎదుటి వాళ్ళతో కూడా కాస్త పోటీతత్వంతో కూడుకున్నటువంటి సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు, వాక్కుని ఎంతవరకైనా కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా సుఖయోగాలు అనేటివి కలుగుతాయి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహము, సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి మంచి శుభవార్త వింటారు. అలాగే విద్యార్థులు కూడాను చక్కగా అన్ని విషయాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొంది చక్కగా కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. అన్నిటికంటే మించి విదేశీయానం, విదేశీ విద్య చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు సరైన సమయంగా చెప్పవచ్చు. కాబట్టి విదేశీ విద్య కోసం ఇటు శని అనుగ్రహము, ఇటు గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా వాళ్ళు ఏదైనా కానీ ఎంఎస్ చేయడానికి
దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం గోచరం అవుతుంది అని చెప్పవచ్చు. మరి గురుగారు 21 నుంచి 31 తారీఖు వరకు మకర రాశి వారికి ఆదాయ వ్యయ మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కాదమ్మా, దాదాపుగా అన్ని రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతి వాళ్ళకి కూడా శత్రు సమస్యలు ఉండకూడదు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష ఉండకూడదు, ఎదగాలి అని అంటే. అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ జరగాలి. ఇప్పుడు శని మారాడు 27వ తారీఖు నుంచి, కాబట్టి 12 రాశుల వారికి కూడాను ఊహించని విధంగా మార్పులు జరుగుతాయి. కాబట్టి 12 రాశుల వారికి యోగం కలగడం కోసం, సొంత ఇంటి కల నెరవేరాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, ధనప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో తొలి ఏకాదశి రోజున మన పీఠమాధ్వర్యంలో రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనేశ్చర హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు రాత్రి 8 గంటల లోపల 25వ తారీఖు రోజున 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 21వ తారీఖు రోజున ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో ఎక్కువ వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించుకోవాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి సంబంధించినటువంటివి, వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక 22, 23, 24, 25, 26 ఈ తేదీలలో ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు, ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం, అన్ని విధాలుగా సంతోషంగా గడపడం, చేస్తున్న ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించడం, లేదా పనికి తగ్గ క్రెడిబిలిటీ అనేటువంటిది రావడం, పేరు ప్రతిష్టలు పెరగడం అనేటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ 5 రోజుల్లో కలుగుతాయి. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం, అన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైన సమస్యలు నెరవేర్చుకుంటారు. అలాగే సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. 27, 28 మాత్రం కాస్త మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, అనవసరంగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇక 29, 30, 31 తేదీల్లో మాత్రం ప్రధానంగా పాత మిత్రులను కలుసుకునే అవకాశము, పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తిగా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో ఆఖరి రోజులు అనగా 29, 30, 31 ఈ తేదీలో వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలి గురువుగారు మకర రాశి వారు? మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టక పారాయణము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకుంటుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దైవానుగ్రహం పొందడం కోసం అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి సంబంధించి ఈ యొక్క వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాదులు జూలై 25వ తారీఖు రోజున తొలి ఏకాదశి సందర్భంగా చేయిస్తున్నాం. రాత్రి 8 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, మకర రాశి వారికి గురువు గారు పరిహారాలు తెలియజేశారు. పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే ఆ దైవానుగ్రహం కూడా కావాలి అనుకుంటే కనుక గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న తొలి ఏకాదశి రోజు వారాహి అమ్మవారి క్రతువులో అంటే పూజా కార్యక్రమంలో కానీ హోమంలో కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోండి. నమస్కారం.